आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। सिद्दीपेट जिले के दुब्बाका में अपाहिजों और दीगर पेंशन्स का इजलास मुनक्किद हुआ। इजलास में मुतालबा किया गया कि अपाहिजों की पेंशन 6000, बुजुर्गों, बेवाओं, तन्हा खवातीन और मजदूरों की पेंशन 4000, जबकि अजलात की बीमारी में मुब्तला अफराद की पेंशन 15000 रुपये की जाए। इजलास में मेहमान खुसूसी के तौर पर पद्मश्री मंदा कृष्णा हुए। इन्होंने कहा कि वजीर आला रेवंत रेड्डी ने इंतखाबात के दौरान पेंशन में इजाफा करने का वादा किया था, लेकिन अब तक अमल नहीं हुआ। इन्होंने हुकूमत पर गरीब आवाम को धोखा देने का इल्जाम आयद करते हुए फौरी तौर पर वादा पूरे करने का मुतालबा किया। నూటికి 100% వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000
వాళ్ళకి బతకలేని సమస్య. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఓట్లు వేయాలి కాబట్టి ఓట్లు వేసుకోవడం కోసం ఏమైనా వాగ్దానాలు చేస్తారో, కానీ ఓట్లు వేసి గద్దెలెక్కిన తర్వాత ఈ పేద వర్గాల పెన్షన్ల విషయం మాత్రం ఏనాడు పట్టించుకోలేదు అనడానికి మీ పేద వర్గాల లేదు. రేవంత్ రెడ్డి గారు 50 లక్షల మంది ఉన్నారని చెప్పుకోవాలని ఎలా మోసం చేయగలుగుతున్నాడు? దానికి కారణం ఏంటంటే ఆయన పేద వర్గాల నుంచి రాలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంత మోసం జరుగుతున్నా గడిలో ఎలా కేసీఆర్ ఎలా గడిలో పడుకుంటున్నాడు? ఆయన పేద వర్గాల నుంచి రాలేదు. ఈ రెండే కారణాలన్నీ స్పష్టం చెప్తున్నాను. పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులేందో పేద కుటుంబాల కుటుంబాలు పెద్దది. పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులేందో పేద కుటుంబాల కుటుంబాలు పెద్దది. కానీ రేవంత్ రెడ్డి గారు మోసం చేయడానికి కారణం ఏంటంటే ఆయన పేద కుటుంబంలో ఉండలేదు. కేసీఆర్ గడిలో పడుకోవడానికి కారణం ఏంటంటే ఆయన పేద కుటుంబంలో ఉండలేదు. ఈయనైనా ఏదైనా 100 ఎకరాల భూముల కుటుంబంలో ఉండటంలే ఆ మాట నేనట్లేదు, ఆ మాట నేనట్లేదు. ఒకసారి రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూడండి, ఒకసారి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇంటర్వ్యూ చూడండి. ఏం చెప్పిండ్రో వాళ్ళతోనే నేను అనిపిస్తా. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత మోసం చేయడానికి కారణం ఏంటంటే పేద కుటుంబంలో ఉంటే పెన్షన్ మీద ఆధారపడే బతుకులైతే వాళ్ళకి అర్థమైంది. కేసీఆర్ గారు పెన్షన్ మీద ఆధారపడే బతుకులు కేసీఆర్ ఎందుకు అంటే గడిలో ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన పేద కుటుంబంలో పుట్టలేదని వాళ్ళ కొడుకే చెప్పేశాడు. ఈ రెండు సాక్ష్యాలు చెప్తున్నా, ఒకసారి మీరు గమనించండి. ముందు రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూడండి, ఆయన ఎక్కడ పుట్టిందో చెప్తాడు. నా పేదరికం తెలుసు.